నెరవేరే విధంగా మా భాగ్యలక్ష్మి మా చెల్లె కోరింది. మీ అందరి కోరిక మేరకు త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని 16వ తారీఖు తర్వాత అక్కడ కాంపౌండ్ వాళ్ళతో పాటు లోపల అంత పునర్నిర్మాణం చేపిస్తారని మీ అందరికి కూడా మరొకసారి మాటిస్తూ మీ అందరికీ ఒకటే కోరుతున్నా, రేపు జరిగే 8 రోజులు జరిగే ఎన్నికల్లో సట్టు నామని అలాగే పక్కకున్న దేవుని వెంకన్నతో పాటు పుష్పలతతో పాటు పైన మామిడి కార్తీక్ కానీ ఇక్కడ అశ్వక్ ఖాన్ కానీ మీ అందరికీ ఈ ఎలక్షన్లో నాగమణి ఇలా ఓడిపోయినా గెలిచిన నా మంత్రి పదవి ఉంటుంది, కానీ నాగమణి గెలవాలి. ఎందుకంటే ఇవాళ పేదోళ్ళు బాగుపడాలన్నా, మీ ఇంట్లో ఆపద ఉన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా నా దగ్గరికి ప్రతి విషయానికి మీరు రాలేరు, నేను ఎక్కడో ఉంటా, నేను తిరుగుతూనే ఉంటాను. వారానికి 2 సార్లు నల్గొండకు వచ్చినా నా మనసు కార్పొరేటరు ఇవాళ ప్రభుత్వంలో సీనియర్ మినిస్టర్ని, అక్కడ అవతల ఓటేస్తే వాళ్ళకి మినిస్టర్ లేడు, ఎమ్మెల్యే లేడు, ముఖ్యమంత్రి లేడు. నేను చెప్తే ఏ పననే తెలియదు. ఇవాళ మీరు పొట్టు కూడా హై స్కూల్ చూడండి, మీ పిల్లలందరూ అలానే జాయిన్ చేస్తారు ఇవాళ. ఎందుకంటే అంతమంది అమెరికాలో హైదరాబాద్లో కాదు ఎక్కడ ఉండదు అసలు స్కూల్ కట్టించుకున్నాను నా కొడుకు పేరు మీద. ఇక్కడ కాలేజీ కట్టించిన జేపీఎస్ స్కూల్ కూడా ఆ మోడల్లో చేస్తున్నాం బొట్టు కూడా లాగా. మీ పిల్లలే నా పిల్లలు, నల్గొండనే నా కుటుంబం తప్ప నాకున్న ఒక బిడ్డ పెళ్ళి అయింది, మననే మనవరాలు కూడా పుట్టింది. ఆ దేవుడు నా కొడుకు నచ్చి నా దేవుడు నా కొడుకుని తీసుకుపోయాడు. అయినా సరే మీ పిల్లలే నా పిల్లలుగా భావిస్తూ 5 సార్లు ఎమ్మెల్యేగా అంటే మామూలు విషయం కాదు. ఎవరు గెలవలే నల్గొండల. మీ ప్రేమ మీ ఆప్యాయంతో మీరు చేసిన రుణం తీసుకోవడానికి, మీకు ఎటువంటి సాయం చేయడానికైనా ఈరోజు ఒక మాట నా దగ్గరికి వచ్చి ఈ ఆపదలో ఉన్నా అంటే నేనున్నానని చెప్పి ప్రతి పేదవారికి కన్నీళ్ళు వస్తాయి, నా కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. నిన్న పేపర్లో చదివిన ఒక తల్లి 2 పిల్లలు తీసుకుపోయి రైలు పట్టాల కింద పండుకుంటే 2 గంటలు ఏడిసిన నేను. ఎందుకంటే అలాంటి సంఘటనలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇక మీ అందరు కూడా కోరుతున్నా, దీంతో రోడ్లు వేయగానే పని అయిపోదు నాగమణిది. మీ ఎవరైనా పోయి మీ నాగమణి చెప్తే నా దగ్గరికి తీసుకొచ్చి మీ కుటుంబంలో ఈ ప్రాబ్లం ఉందంటే అంతో ఇంతో సహాయం నా పరంగా ప్రభుత్వ పరంగా చేసి మీ కుటుంబాలను ఆదుకుంటానికి నేను గెలిపేయమని కోరుతున్నా. అందుకనే